హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ మీ ముందుకైతే బిగ్ బాస్లో ఇవాళ వచ్చిన 2 ప్రోమోల గురించి అయితే డిస్కస్ చేయడానికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇవాళ బిగ్ బాస్ వాళ్ళు 2 ప్రోమోలు అయితే రిలీజ్ చేశారు. ఇవాళ అంటే కాదనుకోండి, యూజువల్గా డైలీ 2 ప్రోమోస్ అయితే వస్తాయి. సో ఇవాళ కూడా అలానే 2 ప్రోమోలు అయితే రిలీజ్ చేసేసారు. సో అసలు ఈ ప్రోమోల్లో ఏముంది, ఏం జరిగింది, సో మళ్ళీ ఇంట్లో ఏదైనా గొడవలు అవుతున్నాయా, లేదు అంటే చీఫ్ల పరిస్థితి ఏంటి? ఇంట్లో 3 చీఫ్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళని ముగ్గురిని అలా వదిలేశారా ఏంటి అని ఒక చిన్న కన్ఫ్యూజన్లో మనకి 2 ప్రోమోలు అయితే ఇవ్వటం అయితే జరిగింది అనమాట. సో ఫస్ట్ ప్రోమోలో చూసినట్లయితే ఆల్రెడీ మన బిగ్ బాస్ హౌస్లో 3 చీఫ్స్ని అయితే ఇచ్చారు. ఒకళ్ళు నైనిక, నిఖిల్ అండ్ యష్మి అనమాట. సో ఇలా 3 ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి చీఫ్స్ లాగా ఉన్నారు. అంటే ఐ మీన్ ఒక రకంగా చెప్పాలి అని అంటే కెప్టెనే అని అనుకోండి, బట్ ఫుల్లీ కెప్టెన్ కాదు, ఇది డివైడ్ అయ్యారు, 3 ఉంటారనమాట. సో వీళ్ళలో ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ గారు వీళ్ళని ఇలా వదిలేయకుండా చూపించిన ప్రోమోల్లో వీళ్ళ 3లో కలిపి పవర్ఫుల్ చీఫ్ ఎవరు అని ఒక డెసిషన్ తీసుకోమని అయితే హౌస్ మేట్స్కి చెప్పినట్టుగా అనిపిస్తుంది మన ప్రోమోలో చూసినట్టయితే. సో దాన్ని బట్టి ఏమైందంటే అందరూ మన హౌస్ మేట్స్ అందరూ వాళ్ళ రీజన్స్ చెప్పి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయడం అయితే, అంటే ఒక్కొక్కరిని సెలెక్ట్ కాదు, ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కరి మీద చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఇలా 3లో మళ్ళీ ఒకళ్ళు పవర్ఫుల్ చీఫ్గా అయితే ఉంటారు అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కెప్టెనే ఒక రకంగా అయితే. అంటే ఏదో ట్విస్ట్లు పెట్టారు ఏదో అనుకున్నాం, కానీ మళ్ళీ ఏమైందంటే ఫైనల్గా పాత కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళేటట్టు అయితే అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కెప్టెన్ లేదు అని అన్నారు, కానీ బట్ 3 చీఫ్స్ నుంచి మళ్ళీ ఒక పవర్ఫుల్ చీఫ్ అంటే దాని అర్థం ఏంటంటే 3 పనికిరారు, ఒక్కడే కావాలి, ఆ ఒక్కడే పవర్ఫుల్గా ఉండాలి. సో అంటే ఏంటంటే మళ్ళీ ఒక కెప్టెన్ కావాలి బిగ్ బాస్ హౌస్కి అన్నట్టుగా ఇవాళ ప్రోమో చూస్తే మటుకు నాకు అనిపించింది. అది మటుకు ఫస్ట్ ప్రోమోలో. సో ఇంకా అది పక్కన పెట్టేసి సెకండ్ ప్రోమోకి వెళ్ళినట్లయితే సెకండ్ ప్రోమోలో ఏంటంటే కొన్ని గేమ్స్ టాస్క్లు అయితే ఇవ్వడం జరిగింది. సో 2 డిఫరెంట్ టీమ్స్గా అయితే డివైడ్ చేసి వాళ్ళకి వీళ్ళకి మధ్య గేమ్స్ అయితే ఆడటం అయితే జరిగింది అనమాట. బాల్ కొట్టు, గోల్ పట్టు, సంథింగ్ ఏదో అలాంటి ఒక గేమ్ అయితే ఇచ్చారు. సో దానిలో ఏంటంటే యాజ్ నేమ్ సజెస్ట్ ఇందులో కూడా వాళ్ళు హాకీ బ్యాట్తో కొడతా ఉంటారు బాల్ని. సో గోల్ కీపర్ బాల్ని ఆపాలి అనమాట. సో అది గేమ్. సో దీనిలో ఎవరు గెలిచారు ఏంటి అని అయితే ఇవాళ ఎపిసోడ్ చూస్తే మనకైతే అర్థమైపోతుంది క్లియర్గా. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఆల్రెడీ కొన్ని డిస్కషన్స్, కొన్ని ఆర్గ్యుమెంట్స్, అలానే కొన్ని ఫైటింగ్స్ అయితే మంచిగా జరుగుతున్నాయి అనమాట బిగ్ బాస్ హౌస్లో. సో అదే మళ్ళీ అయితే ఇక్కడ కంటిన్యూ అయినట్టయితే కనిపించింది. ఈ వాష్రూమ్స్ క్లీనింగ్, యూటిలిటీ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్, ఇక్కడైతే మటుకు మళ్ళీ గొడవలు అయితే వీళ్ళకి స్టార్ట్ అయినాయి అనమాట. సో మణికంఠనైతే గట్టిగా టార్గెట్ చేశారని అనిపిస్తుంది నాకు. కానీ మనవాడు ఎంత టార్గెట్ అయితే అంత పవర్ఫుల్గా లెగిసి వస్తాడేమో అని కూడా తెలియదు. సో చూద్దాం. ఇవాళ 2 ప్రోమోల్లో అయితే నాకు తెలిసి ఇదే జరిగింది. బట్ ఇంకొక ఫన్నీ కొన్ని ఈవెంట్స్ కూడా అయితే జరిగినట్టు చూపించారనమాట. సో అంటే మన పృథ్వీ పాపం అది దాన్ని ఏమంటారు, పృథ్వీయో నిఖిల్ కరెక్ట్గా నేను ఐడెంటిఫై చేయలేదు, పాపం ఫేస్ వాష్ని పేస్ట్ అనుకొని చెప్పేసి 2 or 3 days నుంచి అదే యూజ్ బ్రష్ చేస్తున్నాడంట. సో అంటే మనోడు బ్రష్కిను అలానే ఫేస్ వాష్కి కూడా తేడా తెలియకుండానే బ్రష్ చేసేసాడు ఈ 3 రోజులు. ఇలాంటి కొన్ని ఫన్నీ ఈవెంట్స్ కూడా అయితే మన ప్రోమోల్లో అయితే చూపించడం జరిగింది. సో చూద్దాం. ఇవాళ ప్రోమోలు అయితే ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి, బట్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటి, మళ్ళీ ఎన్ని గొడవలు అవుతాయి, అలానే ఎన్ని టాస్కులు పెడతారు ఏంటి, అండ్ పవర్ఫుల్ చీఫ్ ఎవరు అవుతారు అని తెలియాలి అంటే మటుకు మనం ఇవాళ ఎపిసోడ్ అయితే చూడాల్సింది. సో ఫ్రెండ్స్, నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఆ ఎపిసోడ్ చూడటం కోసం. మీరందరూ కూడా పనులుంటే తొందరగా ఫినిష్ చేసుకొని వచ్చేసేయండి, కలిసి చూసేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ముందు, అలానే తర్వాత మొత్తం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఫైనల్గా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నా. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.